వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికొచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరొస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే ఇది భాగవతం చదువుకున్నవాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు. ఏమండి, పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం సమ అనుచితమందువేమి. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల విప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు? కాబట్టి మనం వెళ్ళొచ్చండి. ఆవిడ తెలివి తక్కువదండి, ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా? ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే. పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. ఎంత గొప్పగా చెప్పాడండి నిజంగా. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు. ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు. అవతల వాణ్ణి ఎలా కించపరిచి మాట్లాడదామా అనే చూస్తారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి. ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు, బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు. దానికి అంతటికీ కారణం ఏమిటి? నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు. కానీ అసలు జరిగిన యథార్థం నేను చెప్తాను విను పార్వతి అన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి, అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పడు. పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున, పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే. అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే. జ్ఞానం అంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి. అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను. మీ తండ్రి గారు అలా మాట్లాడారు, దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని. ఒక యథార్థం చెప్తున్నాను చూడు. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి. కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు. కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. ఎలాగో అలా అవమానించాలి. అందుకని ఏం చేస్తారు? బొమలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు, అసలు మాట్లాడరు. అంతకన్నా అవమానం ఏముంటుంది? ఒక బంధువుల ఇంటికి మీరు వెడతారు,
ఎంతో సంతోషంగా వెడితే అసలు మిమ్మల్ని పలకరించరు, మీతో మాట్లాడరు, ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చిన్నబుచ్చుకుంటుంది. ఎట్లా అంత దూరం నుంచి వచ్చాం, కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, కాఫీ తాగేవా అని కూడా అడగలేదు. ఆఖరికి అరగంటో గంటో చూసి 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 మీరే బాగుండదని మీరేదో మాట పలకరిస్తారు. విననట్టుగా అంతే, అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇది శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఆర్యులేక వారనాదరమున కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే. లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం. కొమలుముడులు వైచి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అనరు, ఇలా చూస్తారు. ఇలా చూసి భురిరోషాక్షులై అంటారు. భురిరోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు. అక్కడికే సగం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి? పైగా అదియుగా అకసుదితి ఇదియు వినుము. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికొచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరొస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే ఇది భాగవతం చదువుకున్నవాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు. వీడు మా ఇంటికి రాని అక్కడికి ఎడతాడే అని అడగడానికి వీల్లేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఈ శంకరుడు చెప్పిన తీర్పు. అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడైతే మళ్ళీ నీతి వేరు, తనకి పెదతండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెదతండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుచేత? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున బొమలుముడిలు వేయిచి భూరిరోషాక్షులై చూతురదియు కాక ఇది ఇసురతి వినుము. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు. అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా? తిను ఉత్కృష్టుండకు దక్షుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజబడయ జాలవు తరుణి.